ఓం శాంతి. ఈరోజు మురళీలో బాబా చెప్పారు, దేహీ అభిమానిగా అయ్యేటువంటి అభ్యాసం చేయండి, కానీ దేహదారిగా కూడా ఈ కర్మలు చెయ్యాలి. కర్మలు చేసే సమయంలో దేహం యొక్క ఆధారం అయితే తీసుకుంటారు కదా, కాబట్టి దేహంలో ఉంటూ కర్మలు చేస్తూ కర్మ యోగి స్థితి యొక్క అనుభవం చేయండి అన్నారు. జ్ఞాన యోగాల్లో చాలా దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని కదిలించకూడదు. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్ర చిత్తమైపోయి వినండి అన్నారు. ఇంకా బాబా చెప్పారు, మీకు పరంధామం ఇంటి యొక్క దారి తెలిసింది కదా, మరి మిగతా అందరికీ తెలియచేయండి. మీరు స్వదర్శన చక్రధారులు, మీరే ఈ టైటిల్ని తీసుకుంటారు. జ్ఞాన శంఖాన్ని పూరించేది కూడా మీరే అన్నారు. ఇలాంటి అనేక విషయాలని ఈరోజుటి మురళి ద్వారా బాబా వినిపించారు. బాబా యొక్క మహావాక్యాలను బాబా మాటల్లోని విందాము. ఇది 22 జూలై 2026 మురళి సారము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు నూతన ప్రపంచానికి వెళ్ళాలి. ఇక దుఃఖం యొక్క రోజులు పూర్తవుతున్నాయి, కాబట్టి పాత గడిచిపోయిన విషయాలను మరచిపోండి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ దుఃఖపు రోజులు ఇంకా పూర్తవుతూ ఉన్నాయి, కాబట్టి పాత గడిచిపోయిన విషయాలను మరచిపోండి. ఎంత సుఖం, అపారమైనటువంటి సుఖం కళ్ళ ముందు ఎదురుగా కనబడుతూ ఉంటే ఇంకా గతించిన విషయాల చింతనలో ఉండకూడదు. ఒకవేళ ఇంకా వాటి ఆలోచనల్లోనే ఉంటున్నారంటే జ్ఞానం అర్థం కాలేదు అని అంటారు బాబా. అందుకే పాత వాటికి బిందువు పెట్టేసి గడిచిపోయినటువంటివి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే వస్తాయి. బాబా ఒకసారి అన్నారు, విషయాలకు తెలివి ఉంది, అవి ఒకసారి వస్తే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే వస్తాయి, మధ్యలో రావు. కానీ పిల్లలకు ఆ మాత్రం కూడా తెలివి లేదు. ఒకసారి గడిచిపోయిన విషయాన్ని పదే పదే రివైజ్ చేస్తూ ఉంటారు అని. అందుకే మనము గడిచిపోయిన విషయాలని తవ్వకూడదు, వాటి ఆలోచనలో చింతలో ఉండకూడదు, వాటికి బిందువు పెట్టేసేయాలి. భవిష్యత్తు యొక్క సంతోషంలో ఉంటే ఆటోమేటిక్గా భూతకాలాన్ని మర్చిపోతాం. కళ్ళ ముందు ఎంత ఉన్నతమైన ప్రాలబ్ధం ఉంది అనేది చూడాలి. ప్రశ్న, మీరు కర్మయోగి పిల్లలు ఎలాంటి అభ్యాసాన్ని నిరంతరం చేస్తూ ఉండాలి? జవాబు, ఇప్పుడిప్పుడే శరీర నిర్వహణార్థం దేహంలోకి రావాలి, మరి వెంటనే ఇప్పుడిప్పుడే ఆత్మాభిమానిగా అవ్వాలి. దేహం యొక్క స్మృతి లేకుండా కర్మలైతే జరగవు కదా, కాబట్టి అభ్యాసం చేయాలి. కర్మలు చేశారు, దేహ అభిమానిగా అయ్యారు, వెంటనే దేహీ అభిమానిగా అయిపోవాలి. ఇలాంటి అభ్యాసము పిల్లలు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యలేరు. కర్మలు చేసే సమయంలో దేహాభిమానంలోకి వస్తారు, అంటే దేహం ఉపయోగించి దేహం ఆధారంగా కర్మేంద్రియాలతో కర్మలు చేయిస్తారు. తర్వాత కర్మేంద్రియాలకు డిటాచ్ అయిపోతారు. ఆత్మాభిమానిగా దేహీ అభిమాని స్థితి యొక్క అభ్యాసం చేస్తారు. ఈ అభ్యాసము నిరంతరం కొనసాగాలి అంటున్నారు. పాట, మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి, నవయుగం రాబోతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మలు అనగా పిల్లలు ఈ పాటను విన్నారు. ఇది జ్ఞానం యొక్క గీతము. ఈ పాట ఎంత బాగుంది. ఆత్మలైన మీరిప్పుడు మేల్కొన్నారు. డ్రామా రహస్యాన్ని కూడా మీరే తెలుసుకున్నారు. భక్తి మార్గం యొక్క ఆర్భాటం అయితే చూశారు కదా. ఏదైతే గడిచిపోయిందో అదంతా బుద్ధిలో ఉంది. మీరిప్పుడు గడిచిపోయిన 84 జన్మల యొక్క హిస్టరీని తెలుసుకున్నారు. బాబా 84 జన్మల యొక్క కథను వినిపిస్తున్నారు. ఇది నూతన ప్రపంచం కోసం నూతన జ్ఞానం. బాబా ద్వారా మీరు కొత్త విషయాలని వింటున్నారు. తండ్రి పిల్లలకు ఓదార్పునిస్తున్నారు.
పిల్లలు ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి కాబట్టి పాత విషయాలని మరచిపోండి. ఈ వేద శాస్త్రాలు ఏవైతే భక్తి మార్గపు సామాగ్రిగా ఉన్నాయో ఇవన్నీ కూడా సమాప్తమవుతాయి. మళ్ళీ సత్యయుగంలో అక్కడెవరు కూడా వీటిని అధ్యయనం చేయరు. అక్కడ భక్తి మార్గపు చిహ్నాలు కూడా ఉండవు. అక్కడైతే భక్తికి ఫలం లభిస్తుంది. భక్తులకు తండ్రి వచ్చి ఫలమునిస్తున్నారు. పిల్లలే తెలుసుకున్నారు తండ్రి ఎలా వచ్చి భక్తి ఫలం ఇస్తారు అనేది. ఎవరు ఎంత ఎక్కువ భక్తి చేశారో అంత అధికంగా దాని ప్రతిఫలాన్ని పొందుతారు. జ్ఞానం యొక్క పురుషార్థం కూడా వారే ఎక్కువగా చేస్తారు. అంటే మంచి జ్ఞానిగా అయ్యేది కూడా ఎక్కువ భక్తి చేసినటువంటి వారే. అలాగే మీకు తెలుసు మేమే అధికంగా భక్తి చేశాము అని. తప్పనిసరిగా జ్ఞానంలో కూడా వారే తీక్షణంగా వెళ్తారు. అందుకే ఈ లక్ష్మీనారాయణుల వంటి ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు. ఇప్పుడు జ్ఞాన యోగాల కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. దేహి అభిమానిగా అయి ఉండాలి. తర్వాత దేహదారిగా కూడా అవ్వాలి. కర్మలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. దేహం లేకుండా కర్మలు చేయలేరు కదా. మరి దేహంతో కర్మలు చేస్తున్నప్పుడు దేహదారి అని అంటారు. ఇవన్నీ కరెక్ట్ విషయాలు బాబా చెప్తున్నారు. తండ్రి స్మృతిలో ఉండాలి, కానీ స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాన్ని పూర్తిగా మర్చిపోవడంతో పనులు జరగవు కదా. పనులైతే చేయాల్సిందే. తండ్రి స్మృతిలోనే చాలా మజా ఉంది, ఆనందం ఉంది. లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉండండి. తర్వాత పొట్టకి భోజనం కూడా కావాలి కదా. మరి పొట్టకి భోజనం ఊరికే వస్తుందా? దానికోసం కర్మలైతే చేయాలి కదా. దేహీ అభిమానిగా ఉండాలి. దేహీ అభిమానిగా ఈ సమయంలో పిల్లలు తప్ప ఇంకెవరు ఉండరు. భలే స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ పరమాత్ముని పరిచయం లేదు. భలే ఆత్మగా భావించిన ఆత్మ అవినాశి అనే విషయం వారికి తెలియదు. శరీరం వినాశిగా ఉంది. తండ్రి స్మృతితోనే ఆత్మ యొక్క జన్మజన్మల వికర్మలు వినాశనం అవుతాయి అనేది వారికి తెలియదు. కేవలం ఆత్మను అని తెలుసుకున్నంత మాత్రాన వికర్మలు వినాశనం అవ్వవు. తండ్రి స్మృతిలో ఉండాలి. పుణ్యాత్మ, పతితాత్మ, ధర్మాత్మ, మహాత్మ అని అంటారు. నేను ఆత్మను, ఇది నా శరీరము. ఇది అర్థం చేసుకోవడం కామన్ విషయమే. ముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రి అర్థం చేస్తున్నారు, మీరు ఆత్మగా భావించి నా స్మృతిలో ఉండండి. శరీర నిర్వహణార్థం దేహాభిమానంలోకి అయితే రావాలి. అంటే దేహంతో కర్మలైతే చేయించాలి. దేహము ఒక ఆట వస్తువు వంటిది కదా. దేహం లేకుండా ఏమీ చెయ్యలేరు. ప్రతి జన్మలో శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూనే వస్తారు. కర్మలు చేస్తూ కూడా తన ప్రియుణ్ణి స్మృతి చేయాలి. ఆ ప్రియుడి గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రియుడు అనగా పరమాత్మ తండ్రి మనకి వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. మరి వారి స్మృతిలో ఉన్నప్పుడే ఆత్మ యొక్క జన్మజన్మల వికర్మలు వినాశనం అవుతాయి. కానీ దీనిని ఎవ్వరూ అర్థమే చేసుకోవటం లేదు. మీరు పిల్లలు ఇప్పుడు కొత్త కొత్త విషయాలని బాబా ద్వారా వింటూ ఉన్నారు. మీకు తెలుసు ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేటువంటి మార్గాన్ని పొందాము అని. ఇంటికి వెళ్ళే దారి మనకి లభించింది. మీ ఇంటికి వెళ్ళాక తర్వాత రాజధానిలోకి వస్తారు. మీరు పిల్లలు ఇప్పుడు కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలను వింటున్నారు. మీకు ఇంటి యొక్క దారి తెలిసింది. చూడండి, మార్గమధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా దారి చాలా సులభంగా స్మూత్గా మంచిగా ఉంటే తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళు అడగకపోయినా ఇట్నుండి వెళ్ళండి, ఈ దారి బాగుంటుంది, ఈ దారి అయితే తొందరగా చేరుకుంటారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే తనకు తెలిసింది అందరికీ అందితే మంచిది కదా అనుకుంటారు. మరి అలాగే పరంధామం దారి మనకి తెలిసినప్పుడు మనం కూడా అందరికీ తెలియచేయాలి కదా. అదే బాబా అంటున్నారు, పిల్లలందరికీ ఇంటి దారి చెప్పండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీరు రాజధానిలోకి వస్తారు. తండ్రి కొత్త భవనాన్ని కట్టిస్తూ ఉన్నప్పుడు పిల్లలకి అందులోకి వెళ్ళి కూర్చోవాలని మనసు లాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు దారి లభించింది. మరి ఇది ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియనటువంటి దారి మీకు తెలిసింది. మరి అందరికీ సంబంధించిన దారి కదా.
అందరికీ కావలసిన దారి కదా, అందుకని చెప్పాలి. ఎన్ని యజ్ఞ తపస్సులు చేస్తూ ఉన్నారు, ఎంత తలగొట్టుకుంటూ ఉన్నారు, కానీ సద్గతినైతే పొందలేరు. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచానికైతే వెళ్ళలేరు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలు అని రాసేశారు. అందుకే మనుషుల బుద్ధి ఏమాత్రం పని చేయటం లేదు. ఇప్పుడు మీరు మంచి రీతిగా అర్థం చేసుకుంటున్నారు. నిన్నటి విషయమే, నిన్నటి వరకు స్వర్గం ఉండేది, ఈరోజు నరకంగా మారింది, మళ్ళీ రేపు స్వర్గం తయారవుతుంది. భారత్ స్వర్గంగా ఉండేది, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఉండేది. దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. భారత్ వంటి సుఖము ఇంకెవ్వరూ చూడలేదు. స్వర్గానికైతే ఇతర ధర్మాల వారు ఎవరు కూడా వెళ్ళలేరు. మీ వంటి సుఖము ఇంకెవరికి ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎంత ధనం ఖర్చు చేస్తూ ఉంటారు, అయినప్పటికీ స్వర్గంలో ఉన్నటువంటి సుఖాలైతే ఇక్కడ లభించవు. ఇక్కడ ఎవరికైనా భౌతిక సంపన్నత ఉండవచ్చు, బాహ్య ఆర్భాటాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, నగలు ఉండవచ్చు, కానీ ఆరోగ్యం ఉందా? మానసిక ప్రశాంతత ఉందా? సంబంధాల సుఖం ఉందా? సత్యమైన ప్రేమ ఉందా? ఇవి లేవు. మరి స్వర్గం అంటే అన్నీ ఉండాలి కదా. కొందరికి హెల్త్ ఉంటే వెల్త్ లేదు, వెల్త్ ఉంటే హెల్త్ లేదు, ధనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు, అయినా స్వర్గంలో ఉన్నటువంటి సుఖాలు ఇక్కడ లభించవు. ఇక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇది ఉన్నదే దుఃఖ ప్రపంచం. ఇప్పుడు బాబా చెప్తున్నారు, హే ఆత్మలారా మేల్కోండి. ఇప్పుడు జ్ఞానం యొక్క 3వ నేత్రం మీకు లభిస్తుంది, దాన్ని తెరిచి చూడండి అంటున్నారు. ఇప్పుడు జాగృతి కలిగింది కదా. మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీని మీరు తెలుసుకున్నారు. బాబా అన్నీ తెలిసినవారు, వారిని జానన్ హార్ అని అంటారు. దీని అర్థము అందరి హృదయాల్లో మనస్సుల్లో ఏముంది అనేది తెలుసుకునేవాడు అని కాదు. మీరు ఏవేవో పనికిరాని ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటే నేను వాటిని రీడ్ చేస్తూ ఉంటానా, అవన్నీ నేను చూస్తానా అని బాబా అంటారు. ఇలా భగవంతుడు మన మనసులను చదువుతాడు, రీడ్ చేస్తాడనడం పొరపాటే. ఎంతవరకు పవిత్రంగా ఉంటున్నారు, ఎంతవరకు బాబా స్మృతిలో ఉంటున్నారు? నేను ప్రతి ఒక్కరిది ఇలా ఎందుకు ఆలోచిస్తూ కూర్చుంటాను? నేనైతే దారి చూపించడానికి వచ్చాను. ఆత్మలైన మీకు పరంపిత పరమాత్మ తండ్రిని ఎలా జ్ఞాపకం చేయాలో తెలియజేస్తున్నాను, అంతే తప్ప మీరేమేం ఆలోచిస్తున్నారో అవన్నీ కూర్చొని నేను లెక్కబెట్టను అని బాబా అన్నారు. బాబా మొన్న ఒక మురళిలో, అవ్యక్త మురళిలో చెప్పారు, మేరా బాబా అని ఎన్నిసార్లు అంటారో అది నేను నోట్ చేస్తూ ఉంటాను అన్నారు. ఎన్ని పనులు చేస్తూ రోజంతలో మేరా బాబా అంటారో బాబా అది మాత్రం లెక్కిస్తారు, అది చూస్తారు. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో పెట్టుకోండి. దేహీ అభిమానిగా అయితే తప్పనిసరిగా అవ్వాలి. దేహ అభిమానం ఉన్న కారణంగానే ఇలాంటి దుర్గతిని పొందారు. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. స్వదర్శన చక్రధారి కూడా మీరే. దేవతలకు శంఖం మొదలైనవి అవసరం లేదు. ఈ జ్ఞాన శంఖాన్ని ఇప్పుడు బ్రాహ్మణులైన మీరే పూరిస్తారు. సిక్కులు శంఖం రోగిస్తారు, చాలా పెద్ద శబ్దం చేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని కూర్చొని అందరికీ పెద్ద పెద్ద సభల్లో లౌడ్ స్పీకర్ పెట్టి మరీ వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా లౌడ్ స్పీకర్ పెట్టవలసినటువంటి అవసరం లేదు. టీచర్ చదివిస్తే లౌడ్ స్పీకర్ పెడతారా ఏంటి? ఇక్కడైతే కేవలం శివబాబాని జ్ఞాపకం చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. నేను సర్వశక్తివంతుడను. మీరు లౌడ్ స్పీకర్ పెడితే శబ్దము దూరం వరకు అందరికీ స్పష్టంగా వినబడుతుంది. ఇక ముందు మీ సేవలలో ఈ స్పీకర్లు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు. బ్రహ్మ బాబా ఉన్నప్పుడు యజ్ఞంలో మైకే లేదు. బాబా చెప్పేది హిస్టరీ హాల్లో చివరి వరకు పిల్లలు అందరూ సైలెన్స్లో కూర్చొని వినేవారు. అప్పుడు ఇంతగా సాధనాలు లేవు. కానీ బాబా అప్పుడే చెప్పేశారు, ముందు సేవలో ఇవి బాగా ఉపయోగపడతాయి అని. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా మైక్ లేకుండా పనే
నడవదు. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టి మనం దూరం వరకు అందరికీ సందేశాన్ని అందిస్తున్నాం. మీరందరికీ చెప్పండి, మృత్యు ఎదురుగా ఉంది, ఇప్పుడు అందరం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. గీతలో రాసి ఉంది కదా, మహాభారత యుద్ధం జరిగింది, వినాశనం అయ్యింది అని. మంచిది, తర్వాత ఏం జరిగింది అని అడగండి. పాండవులు పర్వతాల పైన వెళ్ళి కరిగిపోయారు అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ముందే వినాశనం అయిపోతే ఇక భారత ఖండం అంతా ఖాళీ అయిపోతుంది కదా. మరి భారత్ను అవినాశీ ఖండం అంటారు. మరి భారత్ ఎలా ఖాళీ అవుతుంది? ఇక్కడైతే రాజ్యస్థాపన జరిగి మళ్ళీ చక్రం తిరుగుతుంది కదా, ఇది ఆగిపోయేది కాదు. మీకు తెలుసు, ప్రళయం అనేది జరగదు. బాబా అవినాశి కాబట్టి బాబా యొక్క జన్మభూమి అయిన భారత్ కూడా అవినాశి భూమి. పిల్లలకి సంతోషం ఉండాలి. తండ్రి సర్వుల సద్గతి దాత, సుఖ శాంతి కర్తగా ఉన్నారు. ఎవరొచ్చినా శాంతి కావాలి అని అడుగుతారు. ఆత్మకు ఇంతగా శాంతి ఎందుకు గుర్తొస్తుంది? ఎందుకంటే ఆత్మ యొక్క ఇల్లు శాంతిధామం. అందుకే ఆత్మకు మిగతావన్నీ కాదు, శాంతి మాత్రం కావాలి అని బాగా కోరుకుంటుంది. ఎందుకంటే ఆత్మకు శాంతితో అటాచ్మెంట్ ఉంది. శాంతి ధామం నుండి వచ్చింది కదా, శాంతి యొక్క గుణము పూర్తిగా నింపుకుంది కదా, అందుకని ఆత్మ అదే కావాలి అని అడుగుతుంది. ఒక విధంగా ఆత్మ శాంతి కావాలి అని కోరుకోవడం ఇంటికి వెళ్తాను అని అడగడం వంటిదే. ఎందుకంటే శాంతిధామము మన ఇల్లు. ఆత్మకి ఇల్లనే విషయం మరపు వచ్చినా ఇంట్లో ఏముంటుందో అది కావాలి కావాలి అనే వెతుకులాట మాత్రం మానుకోదు. ఎందుకంటే ఆత్మకు పైకెళ్ళాలి అని అనిపిస్తుంది, ఆ శాంతి యొక్క అనుభూతిలో ఉండాలి అని అనిపిస్తుంది. శాంతిధామం ఆత్మ ఇల్లు కాబట్టి. ఇల్లు ఎవరికి గుర్తుండదు చెప్పండి? విదేశాల్లో ఎవరైనా మరణించినా కూడా ఏమనుకుంటారు? నా డెడ్ బాడీని నేను చనిపోతే ఇక్కడ నా స్వస్థలానికి పంపించండి అంటారు. జన్మభూమి యొక్క స్మృతి అందరికీ బాగా లాగుతుంది కదా, మరి జన్మభూమికే తీసుకెళ్ళండి అని అంటారు. ఒకవేళ అందరికీ తెలిసిందనుకోండి, సర్వుల సద్గతి దాత, దుఃఖాల నుండి ముక్తిని కలిగించేటువంటి భగవంతుడు శివబాబా యొక్క బర్త్ ప్లేస్ ఈ భారత్ అని, అప్పుడు భారత్ విలువ ఇంకా పెరుగుతుంది. ఒక్క శివబాబా పైనే అన్ని రకాల పుష్పాలని అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల పుష్పాలను అర్పిస్తున్నారో. అందరికీ సుఖము శాంతిని ఇచ్చేటువంటి వారు, కానీ వారి నామము గుర్తులు అన్నిటినీ మాయం చేసేశారు. తండ్రిని మంచి రీతిగా తెలుసుకోవాలి. ఎవరైతే తండ్రిని మంచి రీతిగా తెలుసుకుంటారో వారి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తారు. నా పేరే దుఃఖహర్త సుఖకర్త. దుఃఖాల నుండి ముక్తులుగా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మీకు తెలుసు, శాంతిధామంలో చాలా శాంతి ఉంటుంది, సుఖధామంలో చాలా సుఖం ఉంటుంది. శాంతిధామం వేరు, సుఖధామం వేరు. ఇక్కడిదైతే ఉన్నదే దుఃఖధామం. అందరూ ఈ సమయంలో దుఃఖంలో మునిగి ఉన్నారు. ఎటు చూసినా దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మీకు తెలుసు తండ్రి ఎలాంటి సుఖంలోకి తీసుకెళ్తున్నారంటే అక్కడ 21 జన్మలు ఎలాంటి దుఃఖమే ఉండదు. పేరే సుఖధామం. ఎంత మధురమైన పేరు ఇది. బాబా చెప్తున్నారు, ఇంకా ఇందులో ఎలాంటి ఇబ్బంది కష్టం అనేదే లేదు. కేవలం తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానం మీకు బాబా నేర్పిస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఆత్మ యొక్క జ్ఞానం ఉంటుంది. అంటే ఆత్మ యొక్క జ్ఞానం ఎంతవరకు? భవిష్యత్తు గురించి, ఆత్మలో ఉన్నటువంటి రికార్డు గురించి తెలియదు. కేవలం నేను ఆత్మను, ఇది శరీరము అనే జ్ఞానం మాత్రం ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. ఈ శరీరం వదిలితే నేను ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అనే జ్ఞానం అక్కడ ఉంటుంది. అందుకే ఆత్మ అభిమాని అని అంటారు. ఇది ఆత్మిక జ్ఞానం. ఇంకెవరికి జ్ఞానం లేదు. సత్యయుగంలో దేవతలందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. ఆత్మకు ఆత్మిక తండ్రి వచ్చి
నాలెడ్జ్ని ఇస్తూ ఉన్నారు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి ఇస్తారు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది. మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నారు. ప్రేయసీలందరికీ ప్రియుడు వచ్చారు, తండ్రి వచ్చారు. బాబా అంటారు, నేను మీకు తండ్రిని, ప్రియుడిని, గురువులకు గురువును కూడా. ఎవరికి? ఆత్మకు పరమాత్మనే సర్వస్వం. ఆత్మకు పరమాత్మే తండ్రి, పరమాత్మే ప్రియుడు, పరమాత్మే సకుడు, పరమాత్మే టీచర్, పరమాత్మే సద్గురువు. సర్వ సంబంధాలు కూడా ఆత్మకు పరమాత్మతోనే ఉంటాయి. సుప్రీం టీచర్ను అంటున్నారు బాబా. సర్వ గురువులకు కూడా సద్గతి దాతనైన నేనే సద్గురువును. సర్వులకు సద్గతిని ఇస్తాను. గతి తర్వాత సద్గతి ఉంటుంది. గతి అంటే ముక్తి, సద్గతి అంటే జీవన ముక్తి. బాబా అర్థం చేయించారు, ప్రతి ఆత్మ కూడా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మే సతో ప్రధానంగా సతో రజో తమోగా అవుతుంది. కొందరిది చాలా తక్కువ పాత్ర ఉంటుంది. అలా వస్తారు, జన్మిస్తారు, మరణిస్తారు. ఎలా అయితే రాత్రిపూట దోమలు, ఈగల్ లాంటివి కొన్ని పురుగులు పుడతాయి, వెంటనే తెల్లవారు చూస్తే అన్నీ చచ్చిపోయి పడి ఉంటాయి, లైట్ పురుగుల్లాగా. అలాగే తండ్రి నుండి వారు వారసత్వాన్ని తీసుకోలేరు. మరి అలా వచ్చి వెళ్ళిపోయినటువంటి వారికి ఏం లభిస్తుంది? తండ్రి నుండి పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు, తండ్రి అయితే నిరాకారుడు కదా. వారు ఈ ముఖం యొక్క ఆధారాన్ని తీసుకొని అర్థం చేయిస్తున్నారు. శివబాబా యొక్క మందిరాలని చాలా ఎత్తుగా, ఉన్నతంగా తయారు చేస్తారు. ఎంత దూరం వెళ్తారు. ఇప్పుడు కేదార్నాథ్ దర్శనం చేసుకోవడానికి ఎంత దూరం వెళ్ళాలి, అమర్నాథ్కి వెళ్ళాలన్నా. అలా చాలా ఎత్తైన పర్వత శిఖరాలపైన నిర్మించారు. తీర్థాలు, మేళాలు జరుపుతారు. పైన జ్ఞాన అమృతం ఏమైనా పెట్టారా ఏంటి? ఎంత ఖర్చు చేస్తారు? గవర్నమెంట్ కూడా వాటి కోసం ఏర్పాట్లన్నిటినీ చేస్తూ ఉంటుంది. ఎంత కష్టం ఉంటుంది. ఇక్కడ తీర్థయాత్రలు చేసేవారు చిన్నపిల్లల్ని ఎలా తీసుకెళ్ళగలుగుతారు? పిల్లల్ని ఎవరో ఒకరి దగ్గర పెట్టి సంభాలించండి అని వారి యాత్రలకు వెళ్తారు. తోడుగా అయితే తీసుకెళ్ళలేరు కదా. 2-3 మాసాలు యాత్ర చేస్తారు. కానీ ఇక్కడ మీరు వస్తారు, మీరు ఇక్కడ కూర్చొని వింటారు, చదువుకుంటారు. చిన్నపిల్లలైతే వినరు కదా. మీరు ఇక్కడికి వచ్చిందే జ్ఞాన యోగాలు నేర్చుకునేందుకు. బాబా కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మరి బాబా జ్ఞానం చెప్పేటప్పుడు శబ్దాలు చేయకూడదు, అల్లరి చేసే పిల్లల్ని తీసుకొని రాకూడదు, లేకపోతే అటెన్షన్ అటువైపు వెళ్ళిపోతుంది. శాంతిగా కూర్చొని అటెన్షన్ ఇచ్చి వినాలి. యోగము చాలా సహజం. ఏ కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ బుద్ధి యోగం బాబాతో జోడింపబడి ఉండాలి. బాబా స్మృతిలో ఉండడంతో సంపాదన చాలా జబర్దస్త్గా జరుగుతుంది. మీకు తెలుసు, మీరు ఎవర్ హెల్దీగా అవుతారు. మీతో మీరు మాట్లాడుకోవాలి. బాబా స్మృతిలో ఉండి భోజనం కూడా మీ చేతులతో తయారు చేసుకోవాలి. మీ చేతులతో పనులు చేయండి, స్మృతిలో బాబాను నిలుపుకోండి. మీ కళ్యాణము జరుగుతుంది. అలాగే స్మృతిలో ఉండడంతో మీరు తయారు చేసే పదార్థం కూడా చాలా మంచిగా తయారవుతుంది. లేదా మీరు చేసేటువంటి పని కూడా చాలా బాగా జరుగుతుంది. మీరు విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని పొందుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చిందే లక్ష్మీ నారాయణులుగా అవ్వడానికి. అందరూ మేము సూర్యవంశస్థులుగా అవుతామని అంటారు. మీకు తెలుసు, మమ్మ బాబా ఈ సమయంలో బ్రహ్మ సరస్వతిగా ఉన్నారు. తర్వాత జన్మలో లక్ష్మీనారాయణులుగా అవుతారు. భవిష్యత్తులో ఎవరేమవుతారు అనేది ఈ జన్మలో అయితే తెలియదు కదా. నెహ్రూ వెళ్ళి ఏమయ్యాడు తర్వాత జన్మలో అనేది ఎవరికైనా తెలుసా? మంచిది, కొంచెం ఏమైనా దాన పుణ్యాలు చేసుకొని ఉంటే మంచి కులంలో వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఇప్పుడైతే మీకు పూర్తిగా మీ జన్మల రహస్యం తెలిసింది. ఇప్పుడు వీరి పేరు ఆదిదేవ్ బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి అని ఉంది. వారే స్వర్గానికి యజమానిగా అవుతారు. మంచిది, వీరి పిల్లలు కూడా తోడుగానే ఉన్నారు. బ్రహ్మ బాబాతో పాటుగా వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు.
వారు కూడా ఏమంటారు, మేము స్వర్గానికి యజమానిగా అవుతాము అని. ఇది పక్కాగా ఉంది కదా. సూక్ష్మ వతనంలో కూడా మీరు చూస్తారు, దేవీల మందిరంలో కూడా ఎంత పెద్ద మేళాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగదంబ అయితే ఒక్కరే, వారి ఫీచర్స్ ఒకే విధంగా ఉండాలి. మమ్మల్ని మీరు చూస్తూ ఉన్నారు, పిల్లలందరి యొక్క ఫీచర్స్ వేర్వేరుగా ఉన్నాయి. అందుకే పేర్లు పెట్టేశారు, కన్యా కుమారి అని, అదర్ కుమారి అని, కుమారి కన్యా అని. మీకు తెలుసు మనమే ఆ విధంగా అవుతున్నాము అని. వీరంతా బ్రహ్మ కుమార్ కుమారీలు. యుగల్స్ కూడా ఏమంటారు, మేము బ్రహ్మ కుమార్ కుమారీలము అని. ఒక్క తండ్రి యొక్క పిల్లలు కదా. మీ జ్ఞాపకార్థమే ఇవి. నిజంగా ఈ జ్ఞానం బాబానే ఇస్తారు, బాబా తప్ప ఎవరు ఇవ్వలేరు. మనం మౌంట్ ఆబులో పైకెక్కే సమయంలో పర్వతం పైన చిన్న చిన్న మందిరాలు వస్తాయి. అందులో కుమారి కన్యా మందిర్, అదర్ కుమారి మందిర్, ఇలా పేర్లుండి మందిరాలు ఉన్నాయి. బాబా అన్నారు, మీ జ్ఞాపకార్థాలన్నీ ఇక్కడే చూపించారు. అర్థసహితంగా ఖచ్చితమైన జ్ఞాపకార్థం దిల్వాడ మందిరం. మీకు తెలిసి విషయాలన్నీ స్థాపన మీరే చేస్తూ ఉన్నారు. రాజయోగంతో శ్రీమతం అనుసారంగా భారత్ను స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాల పైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్ర చిత్తమై కూర్చోవాలి. కర్మ యోగులుగాను అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఇంటి దారిని ఏదైతే తెలియచేశారో అది అందరికీ తెలియచేయాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వడంతో పాటుగా జ్ఞాన శంఖాన్ని కూడా మ్రోగించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానయోగాల పైన అటెన్షన్ ఇవ్వండి, శాంతిగా ఏకాగ్ర చిత్తమైపోయి వినండి, కర్మయోగిగా కండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో అందరికీ ఇంటి దారి తెలియచేయాలి, చక్రధారిగాను అవ్వాలి, శంఖం కూడా పూరించాలి అంటున్నారు. వరదానం, మహాన్ మరియు మెహమాన్. మెహమాన్ అంటే అతిథి. ఈ రెండు స్మృతుల ద్వారా అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా అయ్యేటటువంటి ఉపరామ సాక్షిభావ. మహాన్ మరియు మెహమాన్ అంటే అతిథి. మహాన్గాను అతిథిగాను ఉండాలి. ఈ రెండు స్మృతుల ద్వారా అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా అయ్యేటువంటి ఉపరామ సాక్షిభవ. వివరణ, ఉపరామంగా సాక్షి స్థితిలో ఉండటానికి రెండు విషయాలపైన శ్రద్ధ పెట్టాలి. ఒకటేమో నేనాత్మను, మహానాత్మను అనుకోవాలి. రెండవది నేనాత్మను ఈ పాత సృష్టిలో, ఈ పాత శరీరంలో అతిథిని, మెహమాన్ అతిథిని. ఈ స్మృతిలో ఉండడంతో స్వతహాగా సహజంగానే అన్ని బలహీనతలు, అన్ని ఆకర్షణలు సమాప్తమవుతాయి. మహాన్గా భావించడంతో ఏదైతే సాధారణ కర్మలు, సాధారణ సంకల్పాలు, సంస్కారాలకు వశమైపోతూ ఉన్నారో అది పరివర్తన చెందుతుంది. మహాన్ మరియు మెహమాన్ అంటే మహాన్గా మరియు అతిథిగా భావించి నడుచుకోవడంతో మహిమా యోగ్యులుగా అయిపోతారు. స్లోగన్, సర్వుల శుభ భావన మరియు సహయోగం యొక్క బిందువుతో పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. సర్వుల సహయోగంతో ఎంత పెద్ద కార్యమునైనా సహజంగా పూర్తి చేయవచ్చు. అవ్యక్త సూచనలు, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. పవర్ఫుల్ మనస్సుకు గుర్తు ఒక్క సెకండ్లో ఎక్కడనుకుంటే అక్కడ చేరిపోవడం. మనస్సు ఎప్పుడైతే ఎగరటం నేర్చుకుంటుందో,
ఎగరటం ప్రాక్టీస్ అయిపోతుందో అప్పుడు సెకండ్లో ఎక్కడనుకుంటే అక్కడికి చేరుకోగలుగుతుంది. ఇప్పుడిప్పుడే సాకారవతనంలో, ఇప్పుడిప్పుడే పరంధామంలో ఒక్క సెకండ్ యొక్క వేగంతో ఇప్పుడు ఇదే అభ్యాసాన్ని పెంచుకోండి. అప్పుడు స్మృతి శక్తిశాలిగా అవుతుంది. బాబా మనకి 12 సార్లు నిరాకారి స్థితి, సూక్ష్మవతన్వాసి ఫరిస్తా స్థితి యొక్క అభ్యాసం చేయమన్నారు. అలా ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడిప్పుడే 1 సెకండ్లో చేంజ్ అయిపోవాలి. ఆ చేంజ్ అనేది ఫాస్ట్గా అవ్వగలుగుతున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. పరంధామంలో ఉన్నట్టుండి మళ్ళీ వెంటనే సూక్ష్మవతన్వాసి ఫరిస్తాగా. అలా ఎంత అభ్యాసం చేస్తే అంత ఆత్మ పవర్ఫుల్గా అవుతుంది. ఈరోజు స్వమానము, నేను ఉపరామంగా సాక్షిగా ఉండే ఆత్మను. నేను ఉపరామంగా మరియు సాక్షిగా ఉండే ఆత్మను. కర్మలన్నీ చేస్తూ కూడా ఉపరామ స్థితి యొక్క అనుభవంలో ఉండడానికి 2 స్మృతులు బాబా ఏవైతే చెప్పారో, మహాన్ ఆత్మను, అతిథిని, మెహమాన్గా ఉన్నాను. ఈ రెండిటిపైన రోజంతా అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.